నమస్కారం అండి. పీఎం మోదీ గారు 18వ విడతకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించారండి. డబ్బులైతే విడుదల చేయనున్నట్లు ఈ తేదీ అయితే ఖరారు చేశారు. సో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విడవస్తున్న రైతన్నలు కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఈ ఒక్కటి కంప్లీట్ చేస్తేనే ఈసారి 18వ విడత డబ్బులు అయితే పడతాయండి. ఎవరెవరికి జమ కాబోతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. డేట్ అయితే వచ్చింది. ఆ రోజున ప్రధాని మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాలో 2000 చొప్పున అయితే జమ చేయనున్నారు. కాగా ఈ పథకం కింద రైతులకు కేంద్రం ఏటా 6000 రూపాయలు మనకు అందిస్తున్న తెలిసిందే. 3వ విడతలో అందిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. తర్వాత జూన్ 18, 2024 10వ విడత డబ్బులు అయితే మన చేతికి అందాయి. ఇక రైతులకు ఆ బ్యాంక్ ఆధార్ లింకు ఈ కేవైసీ పూర్తి అయ్యేలా లేదా తప్పక చెక్ చేసుకోవాలి అయిందా లేదని. పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్న రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ పీఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలు సంప్రదించవచ్చు. ఇక పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనం ఏ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆధార్ కార్డులో సీడెడ్ బ్యాంక్ ఖాతాలో చేరేలా నిర్ధారించడానికి ఈ కేవైసీ తప్పనిసరి చేసిందనమాట. అందరూ కూడా ఈ కేవైసీ చేసుకోండి. 18 విడత డబ్బులు రావాలంటే ఈ కేవైసీ చేసుకోవడానికి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి, అప్పుడే డబ్బులు పడతాయి. మీ భూమి రికార్డులు ధృవీకరించుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న పీఎం కిసాన్ యాప్లో ముఖం ప్రామాణీకరణ ఫీచర్ను ఉపయోగించి రైతులు తమ ఈ కేవైసీని ఇంటి నుండే సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు ఆధారిత పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించి ఈ కేవైసీ ఎంపికను చేసుకోవచ్చు. మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మీ సమీపంలో కామన్ సర్వీసు సిఎస్ను సహాయంతో కూడా ఉంటుందన్నమాట. పీఎం కిసాన్ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. సో మీ ఖాతాకు ఆధార్ కార్డు నంబర్ లింక్ చేయడం చాలా అవసరం కాబట్టి మీరు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ కనెక్షన్ ధృవీకరించండి. డీబీటీ ఎంపిక ఇక మొత్తానికైతే చేసిన వారికి మాత్రమే డబ్బులు పడతాయి. లేకపోతే 2000 రూపాయలు వాయిదా జమ చేయబడం అని చెప్పేసి ప్రభుత్వం కేంద్రం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు. సో ఇక ఈ కేవైసీకి సంబంధించి 16, 17 విడతలు ఈ కేవైసీ చేసుకోకపోయినా ఆ డబ్బులు కూడా ఇప్పుడు కూడా పడతాయని చెప్పేసి. సో మొత్తానికైతే తక్షణమే మనకు అక్టోబర్ 5 తారీఖు వరకు ఉంది కాబట్టి ఈలోపు అయితే ఏదైతే ఆల్రెడీ మనకు టైం అయితే చాలా దగ్గర ఉంది. ఎందుకంటే 2 వారాల సమయం మాత్రమే ఉంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకున్నట్లయితే డబ్బులు అయితే పడతాయి. డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు మోదీ గారు. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలియస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.